భారీగా పట్టుబడ్డ నగదు 2000 కోట్లు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని పామిడి వద్ద 4 కంటైనర్లలో కరెన్సీ పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్ల చొప్పున మొత్తం 4 కంటైనర్లో 2000 కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్లో 500 కోట్లు ఉన్న ప్రాథమికంగా గుర్తించారు. కొచ్చి నుంచి హైదరాబాద్కు వస్తుందని ఆర్బీఐ అధికారులు కూడా తెలిపారు. రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదును మధ్యాహ్నం పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చండి ఫోటోలో మనకు ఆ 2000 కోట్లు ఆర్బీఐదని పోలీసులు ఇక ఏదైతే ఒక్కో కంటైనర్లో 500 కోట్ల నగదు ఉంచామని తెలిపారో వివిధ బ్యాంకులకు చెందినటువంటి ఆ డబ్బును కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి తరలిస్తున్నారని డాక్యుమెంట్లు వెరిఫికేషన్ అనంతరం కంటైనర్ రిలీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.